OnePlus Nord CE5 ఆఫ్టర్ OnePlus Nord 5 లాంచ్ తర్వాత OnePlus Nord 5 రివ్యూ తర్వాత నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయిందన్నమాట. OnePlus Nord CE5 త్రూఅవుట్ రివ్యూలో నాకు OnePlus Nord CE5 ఉన్న ఎక్స్పెక్టేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిందా లేదా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 23,000 ప్రైస్ బ్రాకెట్ లో కానీ 25,000 ప్రైస్ బ్రాకెట్ లో కానీ మనం కొనొచ్చా, కొంటే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం జస్ట్ సిట్ బ్యాక్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మన ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఏ ప్రొడక్షన్ అయితే నాకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇది మన కొనింగ్ యూనిట్ కాబట్టి ఎటువంటి మనకి పీడిఎఫ్ గానీ ఎటువంటి స్క్రిప్ట్ గా మనకు పంపించలేదు అనమాట. సో దాని పరంగా మనకి ఎటువంటిది ఫ్రంట్ సైడ్ ఏ ప్రొడక్షన్ యూజ్ చేశారని చెప్పేసి నేను జిఎస్ఎం మరణంలో మేము చూసాను. అది మోహోస్ అని పెట్టింటారు కానీ ఇట్స్ నాట్ ఇండియన్ వేరియంట్, చైనీస్ వేరియంట్ అనమాట. సో ఇండియన్ వేరియంట్ లో ఏ ప్రొడక్షన్ అనేది వాళ్ళ వెబ్సైట్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. సో ఈ బిల్డ్ క్వాలిటీ మాత్రం బట్ ఒకటి ఏంటంటే నార్డ్ 5 లో మనకి ప్లస్ కీ ఉంది, నార్డ్ CE5 ప్లస్ కీ మనకి రిమూవ్ చేశారనమాట. అండ్ సింగిల్ స్పీకర్ తో వస్తుంది, USB 2.0 పోర్ట్ తో వస్తుంది. ఆబ్వియస్ గా ఇవన్నీ మనకి కామన్ కాబట్టి ఇంకేం చేయలేము. సో ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో మాత్రం ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీలో ఇంకొంచెం బెటర్ చేస్తుందని అనిపించింది. అండ్ చేతులు పట్టుకుంటే కూడా OnePlus Nord 5 వచ్చినంత ప్రీమియం ఫీలింగ్ అయితే నార్డ్ CE5 ఇవ్వలేకపోతుంది అనమాట. అది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. కాకపోతే OnePlus Nord 5 లో కొంచెం చిన్న బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం థిక్ గా ఉంది, ఇది పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా కొంచెం థిన్ గా ఉంది అనమాట. కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.77 ఇంచెస్ తో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఇట్స్ నాట్ 1.5K, ఇట్స్ జస్ట్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. అండ్ ఈ డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం మనకి 1600 నిట్స్ అయితే ఉంటుంది మనకి పీక్ బ్రైట్నెస్. అండ్ టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1300 నిట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకుంటే బట్ ఈ బ్రైట్నెస్ నేను ఇండోర్ కానీ అవుట్డోర్ యూస్ చేస్తాను, ఇక్కడ నాకు ఇది ప్రాబ్లమ్స్ లేదు. కానీ బట్ ఒక విషయం చెప్పగలుగుతా, Nord 5 తో కంపేర్ చేసుకుంటే Nord CE5 డిస్ప్లే మాత్రం చాలా లోకల్ అనిపించింది నాకు. ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఇంకా బెటర్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 24-25,000 అనుకుంటా. విత్ కార్డ్ ఆఫర్స్ మనకి 20 మోడల్ అయితే మనకి బేస్ అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా, సో కాబట్టి మనకి బెటర్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మాత్రం ఆ కలర్స్ చాలా కొంచెం డల్ గా అనిపించింది. ఈ ప్రైస్ బ్రాకెట్ లో స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ డిస్ప్లే ఇవ్వచ్చేమో అనేసి నాకు క్లియర్ అయితే అనిపించింది అనమాట. నేను మూవీస్ చూస్తాను, ఎక్కడ చూస్తాను మేజర్ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నేను మూవీస్ చూస్తానంటే ఒకటి మిస్ అవుతాను, అనేది కలర్స్. కొంచెం వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడతాను. అది నార్డ్ CE5 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మనకి నార్డ్ CE5 అయితే మాత్రం ఖచ్చితంగా లేదని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాం. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసి ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాం. అండ్ కమింగ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది మనకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. ఇది చాలా ఫాస్ట్ అక్యురేట్ అన్లాక్ అవుతుంది. ప్లేస్మెంట్ కిందకి ఇచ్చిండారు అన్ని ఫోన్స్ ఇచ్చేలాగే ఓకే అని చెప్పొచ్చు అనమాట. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది లేదని నేను చెప్పను. బట్ నేను అన్ని స్మార్ట్ ఫోన్స్ చూస్తూ ఉంటాను కాబట్టి దీంతో కలర్స్ లిటిల్ బిట్ లో డల్ అని మాత్రం నాకైతే ఖచ్చితంగా ఫీల్ అయింది మాత్రం మెన్షన్ చేస్తున్నాం. ఇంకా స్పీకర్ మేజర్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్స్ అని మెన్షన్ చేశారు అనమాట. సింగిల్ స్పీకర్ తో వస్తుంది, అసలు లౌడ్ ఎక్సలెంట్ గా ఉంది, లేదని నేను చెప్పలే. బట్ ఆ క్లారిటీ, ఆ ట్రిబుల్స్, బేస్ ఇవన్నీ మిస్ అవుతాండా. సో ఖచ్చితంగా ఒక బడ్జెట్ స్పీకర్ కూడా దీనికన్నా బెటర్ గా ఉంటుంది అనమాట. సో స్పీకర్ క్వాలిటీ మాత్రం వర్స్ గా ఉంది, బట్ లౌడ్ మాత్రం ఎక్కువ ఉంది అనమాట. ఒకవేళ ఇలా పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా పెట్టినా అంటే స్పీకర్ మఫ్ల్ అయిపోతుంది ఖచ్చితంగా. సో అది కూడా మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా స్పీకర్ క్వాలిటీ మాత్రం నాకు అంత సాటిస్ఫైయింగ్ గా మాత్రం లేదని మాత్రం మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ పర్ఫార్మెన్స్, ఈ ఫోన్ లో చూసుకుంటే Dimensity 8350 అనే ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ప్రాసెసర్ మనం చాలా సార్లు టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ టెస్ట్లు ఇవన్నీ స్కోర్స్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగితే మాత్రం BGMI ఖచ్చితంగా అన్ని ఫోన్స్ కంపేర్ చేసుకుంటే లీస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు ఈ ఫోన్ ఇచ్చింది చెప్పేసి మెన్షన్ చేస్తున్నా. Realme P3 Ultra, Oppo X7 Pro ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. సో నాకు Realme P3 Ultra దీనికన్నా బెటర్ గా ఉంటుంది మన ఫీలింగ్ అయితే నాకు అయితే వచ్చింది. ఓకే, దాని ఎక్స్పీరియన్స్ మనం మాట్లాడుకుంటే మాత్రం BGMI వచ్చేసి స్మూత్ 90 సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ దాని ఒక ఫ్రేమ్ రేట్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయలేకపోతుంది అనమాట. ఇక్కడ పర్ఫార్మెన్స్ బూస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చినారు, దాన్ని ఆన్ చేసుకుంటే అప్ టు 120 FPS దీని ఒక ఫ్రేమ్ రేట్ అయితే బూస్ట్ చేస్తుంది, లేదని నేను చెప్పడం లేదు. బట్ ఏంటంటే ఫ్రేమ్ కాన్స్టెంట్ అయితే మెయింటైన్ అవ్వడం లేదు. ఒక 60కి పడిపోతుంది, 70కి పడిపోతుంది. ఐ మీన్ ఆ ఫ్రేమ్ డ్రాప్స్, ఆ ఫ్రేమ్ లాగ్స్ అనేది ఖచ్చితంగా మనము ఫ్రీక్వెంట్ నోటీస్ చేస్తూ ఉంటాం. ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడే కొద్దికే మీరు నోటీస్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా గేమింగ్ కోసం కూడా మీరు ఈ ఫోన్ తీసుకోవాలనేది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. నన్ను అడిగితే ఇదే ప్రైస్ బకెట్ లో వస్తాను Realme P3 Ultra దీనికైనా బెటర్ పర్ఫార్మ్ చేస్తుందేమో అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది అనమాట. సో OnePlus Nord CE4 బాగా సక్సెస్ అయింది బికాస్ ఆఫ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. OnePlus Nord CE5 ఏమవుతుందని చెప్పి ఖచ్చితంగా నాకైతే అర్థం కాలేదు అనమాట. సో అవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో యూస్ చేస్తాం కదా యాప్స్, అవన్నీ డే టు డే టాస్క్ కి అవన్నీ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ బడ్జెట్ ఆక్సిజన్ ఎక్స్పీరియన్స్ మాత్రం మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. మీరు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అండ్ ఒక బడ్జెట్ OnePlus ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఆబ్వియస్లీ చెప్తున్నా. సో అదైతే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ బ్లూటూత్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా, హ్యాప్టిక్స్ కూడా, హ్యాప్టిక్స్ కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్ లో లేదనమాట. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా బిలో యావరేజ్ గా ఉంది. ఒక బడ్జెట్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే మాత్రం నాకైతే క్లియర్ గా కనిపించింది అనమాట. ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. అండ్ టెంపరేచర్స్ కూడా 41 దాకా నాకు మ్యాక్స్ రీచ్ అనమాట గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం. సో ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టెంపరేచర్స్ ఎక్కువ రైజ్ అవడం లేదు కానీ బట్ ఏంటంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఆప్టిమైజ్ చేసిందచ్చేమో అని మాత్రం నాకు క్లియర్ గా అనిపించింది. నెక్స్ట్ బ్యాటరీ 7100 mAh బ్యాటరీ అనమాట. 80 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. ఈ ప్రైస్ బ్యాకెట్ లో 80 వాట్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయమే, లేదని చెప్పలేదు. అండ్ ఈ చార్జర్ ని యూస్ చేసుకుని ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1
1 hour 10 minutes కూడా సమ్ డేస్ పట్టింది అనమాట. యావరేజ్ గా మనం 1 hour వేసుకుందాం ఫుల్ చార్జ్ అవడానికి 5 to 100% కానీ 10 to 100% కానీ. ఓకే, దీనికి S40 స్క్రీన్ టైం మనం మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా వస్తుంది. అన్డౌటెడ్ చెప్పగలుగుతా, చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తున్నారు. బ్యాటరీ మాత్రం 8 hours 7 hours 6.5 hours. ఐ మీన్ ఇది కాన్స్టెంట్ గా లేదు. ఎందుకు లేదంటే ఫోన్ నా దగ్గరికి వచ్చింది కొన్ని రోజులు అవుతుంది కదా, ఒక 1 week అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వేరీ అవుతా ఉంటుంది అనమాట. మన యూసేజ్ ప్యాటర్న్స్ అది లర్న్ చేయాలి కాబట్టి. సో యావరేజ్ గా మాత్రం మీకు ఒక 7 గంటల సేపు నుంచి 8 గంటల సేపు అయితే మాత్రం ఈజీగా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బట్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఈ 7100 mAh బ్యాటరీకి ఈ 6800 mAh బ్యాటరీకి పెద్ద డిఫరెన్స్ అయితే నేను చూడలేకపోతున్నా. సో నాకు ఒక టైం లో OnePlus Nord 5 బెటర్ గా వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అని మాత్రం క్లియర్ గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అయితే టెస్ట్ చేయలేదు కానీ బట్ ఆ ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే మనం చూడడానికి అయితే ఉండదు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ ఇస్తారు అనమాట. ఓకే, ఈ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టేసి రియల్ లైఫ్ లో దీనికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా చాలా యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తాను. కెమెరాస్ మాత్రం అవి కొంచెం బెటర్ చేసినచ్చేమో అనిపించింది అన్ని కెమెరాలు కూడా. బట్ సమ్ టైం కొన్ని పిక్చర్స్ ఎక్సలెంట్ గా వస్తుంది. వాళ్ళ ఆ కాన్స్టెంట్ ని ఐ మీన్ ఆ ఫోటోస్ అలానే మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేసేది. బట్ సమ్ టైమ్స్ కొన్ని ఫోటోస్ మాత్రం మిస్ అవుతున్నాయి అనమాట. ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మెయిన్ కెమెరాస్ మనం మాట్లాడుకుంటే మాత్రం డే టైమ్ లో ఒక ల్యాండ్స్కేప్ ఫోటో తీస్తారంటే మాత్రం దానిలో డైనమిక్ రేంజ్ కానీ కలర్స్ కానీ ఒక రేంజ్ స్టార్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ డల్ వస్తుంది అనమాట. కలర్స్ కానీ ఓవరాల్ ఇమేజ్ కానీ వైట్ బ్యాలెన్స్ లో డల్ వస్తుంది అనమాట. అది మాత్రం మెన్షన్ చేస్తున్నా. అండ్ సబ్జెక్ట్ హ్యూమన్ సబ్జెక్ట్ ఫ్రేమ్ లోకి తీసుకొస్తే మాత్రం అక్కడ మనకి సమ్ టైమ్స్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సమ్ టైమ్స్ డైనమిక్ రేంజ్ బాగుంది, స్కిన్ టోన్స్ బాగుంది. సమ్ టైమ్స్ ఇక్కడ నా ఫోటో చూపిస్తాను చూడండి, సాఫ్ట్ వస్తుంది. సో ఇలాగా కొన్ని సినారియోస్ లో బాగా వస్తుంది, కొన్ని సినారియోస్ సాఫ్ట్ అయిపోవడం కానీ, స్కిన్ టోన్స్ పోవడం కానీ, డైనమిక్ రేంజ్ బాగాలేకపోవడం కానీ, ఆ స్కిన్ వైటింగ్ ఇష్యూ కానీ ఇలా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఒక 10 ఫోటోలు తీస్తే ఒక 2 నుంచి 3 ఫోటోలు బాగా రావడం కూడా గగనంగా ఉంది ఈ కెమెరాస్ లో. ఓకేనా, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఎస్పెషల్ చెప్పాలంటే నైట్ టైమ్ లో కూడా హైలైట్స్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఓకేనా, సో ఖచ్చితంగా మెయిన్ కెమెరా మాత్రం చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి. ప్రెసెంట్ అయితే మాత్రం ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఇంక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇది మాట్లాడితే టైం వేస్ట్, మీరు వినరు. ఓకేనా, సో వేస్ట్ మాత్రం ఖచ్చితంగా పక్క పెట్టేసి సెల్ఫీ కెమెరాస్ మనం ఆడుకుంటే ఇది కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది వెన్ కంపేర్ టు మెయిన్ కెమెరా నాకు అనిపించింది. ఆ డైనమిక్ రేంజ్ పరంగా కానీ, స్కిన్ టోన్స్ పరంగా కానీ, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. సమ్ టైమ్స్ దీంతో కూడా మిస్ అవుతుంది, ఒక మిస్ లాగా మిస్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. బట్ ఏంటంటే ఓవరాల్ ఫ్రంట్ కెమెరా ఒక 10 ఫోటోలు క్లిక్ చేస్తే ఒక 6 ఫోటోలైనా మనకి నచ్చుతుంది అవుట్ ఆఫ్ 10 ఫోటోస్. బట్ బ్యాక్ కెమెరా మాత్రం 2 నుంచి 3 ఫోటోలు మీకు బాగా వస్తే గగనం అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో నన్ను అడిగితే మాత్రం సో ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం అన్బాలెన్స్డ్ గా ఉంది. ఇది చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అప్డేట్లు ఇస్తే మాత్రం కెమెరా బాగా చేయొచ్చు. చాలా స్కోప్ ఉంది కెమెరా బాగా చేయడానికి. ఎందుకంటే కొన్ని ఫోటోస్ చాలా అద్భుతంగా వస్తుంది, కొన్ని ఫోటోస్ మాత్రం చాలా వరస్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ వరస్ట్ కొంచెం ఫోటోస్ ఒక పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, బాగా వచ్చే ఒక ఫోటోల పర్సెంటేజ్ తక్కువ ఉంది అనమాట. 10 ఫోటోలు మీరు క్యాప్చర్ చేస్తే 3 ఫోటోలు బాగా వస్తుంది కాబట్టి ఆ పర్సెంటేజ్ తక్కువ ఉండే దాని వల్ల దాన్నే మనం తీసుకోవాలన్నమాట. సో కాబట్టి ఆ కెమెరాస్ మాత్రం నాట్ అప్ టు ది మార్క్ అని మాత్రం మెన్షన్ చేస్తున్నా. ఏదో ఫ్రంట్ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు. వెన్ కమ్స్ టు వీడియో డిపార్ట్మెంట్ మెయిన్ థింగ్ మంచిది ఏంటంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి మనకి 4K 60 కేబిలిటీ ఇచ్చారనమాట. దానికి వీడియో క్వాలిటీ కానీ, స్టెబిలైజేషన్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఒక రేంజ్ బెటర్ గా ఉంది. ఆ ప్రైస్ బ్రాకెట్ లో చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. స్టెబిలైజేషన్ కొంచెం బెటర్ చేసినచ్చేమో అనిపించింది అనమాట. బట్ వీడియోలో ఉండే క్లారిటీ కానీ, క్రిస్ప్నెస్ కానీ, వైట్ బ్యాలెన్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ హ్యాండిల్ చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం. ఇంకా ఫ్రంట్ కెమెరా 1080 60 FPS దానికి వీడియో క్వాలిటీ బిలో యావరేజ్ గా ఉంటుంది. 1080 వీడియో క్వాలిటీ మాత్రం ఇంకా 25,000 మనం పెడుతున్నప్పుడు 1080 వీడియో నేనైతే మాత్రం యాక్సెప్ట్ చేయలేను అనమాట. ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఓవరాల్ కెమెరా కోసం మాత్రం ఈ ఫోన్ వద్దని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వాయిస్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 15th వస్తుంది. దీనికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం ఖచ్చితంగా బ్లోటవేర్ ఇన్స్టాల్ వచ్చింది. యాప్ ఉంది, దాన్ని డిసేబుల్ చేసుకోండి. అండ్ ఇంకా కొన్ని బ్లోటవేర్స్ సర్చ్ ఇంజన్ లో సర్చ్ చేస్తా ఉంటే కూడా అక్కడ మనకి రమ్మీ యాప్స్ అన్ని పుష్ చేస్తుంది అనమాట. సో వాయిస్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాట్ అప్ టు ది మార్క్. అంటే ఒక రియల్మీ స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే నేను Nord 5 వాడడానికి, Nord CE5 వాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. ఈ 2 ఫోన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ 2 ఫోన్స్ కి OnePlus 13 కి Nord 5 కి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. మీరు ఫ్లాగ్షిప్ లో ఉండే ఆక్సిజన్ ఎక్స్పీరియన్స్ OnePlus Nord CE5 లో ఉంటుందని ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే చాలా మంది మనకి బడ్జెట్ లో OnePlus ఫోన్ వస్తుంది కదా, ఓఎస్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా అనుకుంటారు. ఖచ్చితంగా ఆ లెవెల్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇది ఇవ్వలేదు అనమాట. ఖచ్చితంగా బెటర్ గానే ఉంటుంది. ఈ ఫంటచ్ ఓఎస్, ఈ హైపర్ ఓఎస్ వీటితో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ గానే ఉంటుంది, లేదని చెప్పను. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవద్దని చెప్తా. సో ఇంకా ఆ బ్లోట్వేర్స్, ఆ సర్చ్ ఇంజన్ లో వచ్చే బ్లోటర్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. సో ఓవరాల్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ గుడ్, ఇట్స్ నాట్ బెస్ట్. ఫైనల్ గా 1 వర్డ్ చెప్పు బ్రో, 23,000 కానీ 25,000 కానీ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అంటే ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్ లో దీనికి బెస్ట్ కాంపిటీటర్స్ చాలా ఉన్నాయి. ఇది చాలా లీస్ట్ వస్తుంది. ఓకే, అవన్నీ మనం వేరే వీడియో డిస్కస్ చేసుకుందాం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ వీడియోస్ లో. బట్ ఈ ఫోన్స్ మనం చెప్తే మాత్రం చిన్న రీక్యాప్, దీంతో ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ప్రో ఒకటి బ్యాటరీ. ఓకేనా, ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే మెయిన్ నాకు గుర్తొచ్చిన పాయింట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ, ఆ బ్యాటరీ ఎంఏహెచ్ కానీ, ఛార్జింగ్ స్పీడ్స్ కానీ, S40 కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట ఈ ప్రైస్ బ్రాకెట్ కి. అది తప్పించి ఈ ఫోన్ లో ప్రో చెప్పడానికి నాకు ఎటువంటిది కనిపించలేదు. ఐ మీన్ ప్రాసెసర్ ఉంది, ఇవన్నీ ఉంది కదా అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్ లో అంత గొప్పగా లేదే.
మన డే లైఫ్ టాస్క్ ఓకే కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత గొప్ప పర్ఫార్మ్ చేయలేకపోతుంది కాబట్టి దాన్ని ఎలా ప్రో చెప్పగలుగుతా. సో కాబట్టి ఈ ఫోన్ మాత్రం ఒకటి ప్రో బ్యాటరీ మాత్రం మెన్షన్ చేస్తున్నా. అండ్ కమింగ్ టు కాన్స్ డిస్ప్లే. సో డిస్ప్లే కలర్స్ మాత్రం నాకు అంతగా నచ్చలేదు, ఖచ్చితంగా కాన్ మెన్షన్ చేస్తున్నా. అండ్ పాయింట్ నెంబర్ 2 స్పీకర్, సింగిల్ స్పీకర్ 2025 లో 25,000 ప్రైస్ ప్యాకెట్ పెట్టినప్పుడు సింగిల్ స్పీకర్ నేను యాక్సెప్ట్ చేయలేను అనమాట. సో ఖచ్చితంగా సింగిల్ స్పీకర్ క్వాలిటీ కూడా అంత గొప్ప లేదు కాబట్టి దాని కూడా ఒక కాన్ మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ గా మన డే లైఫ్ టాస్క్ కి పర్ఫార్మెన్స్ బాగుంది కానీ బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అంత గొప్పగా లేదు. రియల్మీ P3 అల్ట్రా కావచ్చు, పోకో X7 Pro కావచ్చు, దీనికన్నా ఫార్ మోర్ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో మాత్రం. ఓకే, దాని వల్ల దీన్ని ఒక కాన్ కింద మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ఫోర్త్ కాన్, ఈ ఫోన్ కి కెమెరాస్ కొన్ని ఫోటోలు బాగా వస్తుంది, లేదని నేను చెప్పలేదు, బట్ చాలా అన్బాలెన్స్డ్ గా ఉంది. కాన్స్టెంట్ గా ఆ ఫోటోస్ అయితే బాగా రావడం లేదనమాట. దాని వల్లనే దీని కాన్ కింద నేను మెన్షన్ చేస్తున్నా. సో నన్ను అడిగితే మాత్రం 23,000 పెట్టి ఈ ఫోన్ కొనకపోవడమే బెటర్, దీన్ని అవాయిడ్ చేసుకుంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్. ప్రెసెంట్ కి ఏమైనా 20,000 లోపల వస్తే ట్రై చేయొచ్చేమో, బట్ ఇప్పటికైతే మాత్రం ఖచ్చితంగా 23,000, 23,500 ఎంతో పెట్టి ఈ ఫోన్ కొనాల్సిన అవసరమే లేదు. దీనికైనా రియల్మీ P3 అల్ట్రా చాలా బెస్ట్ ఆప్షన్, పోకో X7 Pro చాలా బెస్ట్ ఆప్షన్. ఓకేనా, దీని పక్క పెట్టేసి OnePlus Nord 4 తీసుకోండి, ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ ప్యాకెట్ లో చాలా బెటర్ ఆప్షన్స్ ఉంది, ఖచ్చితంగా ఈ ఫోన్ స్కిప్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. అండర్ 25,000 ప్రైస్ ప్యాకెట్ లో మాత్రం. ఐ హోప్ OnePlus Nord CE5 గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా కూడా ఖచ్చితంగా మేము చేయండి, ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.